అనుకున్నంతా అయ్యింది. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సుకేష్ చంద్రశేఖర్ చెప్పినట్లుగానే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలుకు వెళ్లారు. ఈడీ కస్టడీ ముగియడంతో రౌజ్ అవెన్యూ కోర్టు ఆయనకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను తీహార్ జైలుకి తరలించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలు తీహార్ జైల్లోనే ఉన్నారు. మనీష్ సిసోడియా జైల్ నెంబర్ 1 లో ఉండగా మాజీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ జైల్ నెంబర్ 7 లో ఉన్నారు. ఇక రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ జైల్ నెంబర్ 5 లో ఉండగా ఇటీవలే అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత జైల్ నెంబర్ 6 మహిళా జైల్లో ఉన్నారు. ఇక కేజ్రీవాల్ ను జైల్ నెంబర్ 2 కు తరలించారు. కేజ్రీవాల్ కు జైల్లో సెపరేట్ రూమ్ కేటాయించారు. ఇక ఇతర ఖైదీల్లాగానే జైల్లో కేజ్రీవాల్ దినచర్య ఉదయం 6:30కే మొదలవుతుంది. బ్రేక్ఫాస్ట్ గా టీ, బ్రెడ్ ముక్కలు ఇస్తారు. ఆ తర్వాత కేసు విచారణ ఉంటే కేజ్రీవాల్ ను కోర్టుకు తీసుకెళ్తారు. లేదంటే తన న్యాయవాదుల బృందంతో కలిసే అవకాశం కల్పిస్తారు. ఉదయం 10:30 నుంచి 11 మధ్య లంచ్ అందిస్తారు. పప్పు, సబ్జీ, 5 రొట్టెలు లేదంటే అన్నాన్ని లంచ్ గా ఇస్తారు. మధ్యాహ్నం 3 గంటల వరకు కేజ్రీవాల్ సెల్లోనే ఉంటారు. 3:30కు టీ, 2 బిస్కెట్లు అందిస్తారు. 4 గంటలకు మరోసారి లాయర్లను కలిసే అవకాశం కల్పిస్తారు. సాయంత్రం 5:30కు డిన్నర్ అందిస్తారు. రాత్రి 7 నుంచి ఉదయం వరకు మళ్ళీ కేజ్రీవాల్ ని సెల్లోనే ఉంచుతారు. కోర్టు ఆదేశాలతో కేజ్రీవాల్ కు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. కేజ్రీవాల్ ఉండే సెల్లో ఓ టీవీని ఉంచారు. అందులో న్యూస్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ వంటి 20 ఛానళ్లు చూసే అవకాశం ఉంటుంది. 24 గంటలు మెడికల్ స్టాఫ్ అందుబాటులో ఉంటుంది. కేజ్రీవాల్ కి డయాబెటిస్ ఉండడంతో రెగ్యులర్ గా చెకప్లు చేస్తారు. ఇక వారంలో 2 సార్లు కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం ఇచ్చారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు.